ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ ఇప్పుడు దూకుడును పెంచింది. ఎఫ్ఈఓ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విషయంలో ఎఫ్ఈఓకు హెచ్ఎండిఏ 55 కోట్ల రూపాయలు బదిలీ చేసింది. ఈ క్రమంలో ఎఫ్ఈఓను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ఏసీబీ రెడీ అయింది. అయితే తమకు 4 వారాల పాటు సమయం కావాలని ఏసీబీని కోరారు సంస్థ సీఈఓ. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ దూకుడును పెంచింది. ఎఫ్ఈఓ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విషయంలో ఎఫ్ఈఓకు హెచ్ఎండిఏ 55 కోట్ల రూపాయలు బదిలీ చేసింది. ఈ క్రమంలో ఎఫ్ఈఓను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ఏసీబీ రెడీ అయింది. అయితే తమకు 4 వారాల పాటు సమయం కావాలని ఏసీబీని కోరారు సంస్థ సీఈఓ. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ ఇప్పుడు దూకుడును పెంచింది. ఎఫ్ఈఓ కంపెనీకి నోటీసులు జారీ చేసింది ఏసీబీ. ఈ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా ఎఫ్ఈఓకు నోటీసులు జారీ చేసింది. అయితే ఎఫ్ఈఓకు హెచ్ఎండిఏ నుండి 55 కోట్ల రూపాయలు బదిలీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎఫ్ఈఓను విచారించి స్టేట్మెంట్ను రికార్డ్ చేసేందుకు ఏసీబీ ఇప్పుడు రెడీ అయ్యింది. కానీ ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధులు మాత్రం తమకు 4 వారాల టైం కావాలంటూ కోరుతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ టు మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, ఇటు ఎఫ్ఈఓ కంపెనీకు నోటీసులు జారీ చేయడం, వాళ్ళు 4 వారాల సమయాన్ని కోరటం ఎలా చూడాలంటారు? ఈ సమయాన్ని గ్రాంట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? అప్డేట్స్ ఏంటి? అంటే ఫార్ములా ఇందులో ఎఫ్ఈఓ కంపెనీ అనేది చాలా కీలకమైన కంపెనీ. సో వాళ్ళకు నోటీస్ అయితే జారీ చేశారు. 55 కోట్లు ఎఫ్ఈఓకు హెచ్ఎండిఏ బదిలీ చేసినట్టుగా ఒక నోటు కూడా గవర్నమెంట్ నుంచి ఉంది. ఈ క్రమంలోనే ఎఫ్ఈఓను విచారణ చేపట్టాలని చెప్పి ఏసీబీ భావించింది. ఎందుకంటే విచారణ జరిగే క్రమంలో ఈ కంపెనీలు నెక్స్ట్ జెన్ అనే కంపెనీ, ఎఫ్ఈఓ అనేది మొత్తం ఈ కార్ రేసుకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళే ముఖ్య పాత్రధారులుగా పోషించారు. ఎఫ్ఈఓ సంస్థ ఎందుకు నెక్స్ట్ జెన్ నుంచి ఆ కార్ రేసింగ్ నిర్వహించలేన విషయాన్ని కూడా ప్రస్తుతం వీళ్ళు విచారిస్తున్నారు. 55 కోట్ల చెల్లింపులకు సంబంధించి నేరుగా మీ కంపెనీకి వచ్చాయా రాలేదా? సో దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ ఎలక్ట్రల్ బాండ్ పైన బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు వెళ్ళాయని చెప్పి ఇన్వెస్టిగేషన్ లో తేలింది. మరి ఆ డబ్బులు మీకు రాకుండా మీ మధ్యన నెక్స్ట్ జెన్ కంపెనీ, ఎఫ్ఈఓ కావచ్చు, అలాగే గ్రీన్కో కావచ్చు, మీ ముగ్గురి మధ్యన ఏం జరిగిందన్న విషయం పైన చర్చించే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఎఫ్ఈఓ సంబంధించిన కంపెనీ ప్రతినిధులు విచారిస్తే మొత్తం ఈ వ్యవహారం అంతా బయటపడే అవకాశం ఉందని తెలుస్తుంది. వాళ్ళకైతే నోటీసులు ఇచ్చారు, కానీ వాళ్ళు కూడా కొంత టైం అడిగారు. 4 వారాల పాటు సమయం కావాలని ఏసీబీని కోరారు. వాళ్ళ సీఈఓ ఏసీబీని కోరడంతో మరి ఏసీబీ అయితే రిప్లై ఇవ్వలేదు. ఏసీబీ వాళ్ళ 4 వారాల సమయం కోరితే మరి ఈ మధ్యలోనే అంటే 2 వారాల నుంచి 4 వారాల మధ్యన, లేదంటే 1-2 వారాల మధ్యన నోటీసు ఇచ్చి వాళ్ళని విచారించే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు అడిగినట్టుగా సమయం అయితే ఇవ్వకపోవచ్చు. ఇప్పటికే ఈ కార్ రేస్ కి సంబంధించి కూడా మొన్న అంటే లాస్ట్ వీక్ లో హడావుడి జరిగింది. మళ్ళీ విచారణ ఎందుకు జరుగుతుందని చెప్పి కూడా బయట కూడా చాలా గాసిప్స్, రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఇన్వెస్టిగేషన్ సంబంధించి నెక్స్ట్ జెన్, గ్రీన్కో వీళ్ళ విచారణ ముగిసింది. కాబట్టి ఎఫ్ఈఓలను కూడా త్వరితగతిన విచారించి తదుపరి మళ్ళీ మాజీ మంత్రి కేటీఆర్ ను, అరవింద్ కుమార్ ను కలిసి విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం వ్యవహారంలో 55 కోట్ల పంపిణీకి సంబంధించి ఆల్రెడీ అరవింద్ కుమార్, మాజీ మంత్రి కేటీఆర్ చెప్పడం వల్లనే 55 కోట్లు విడుదల చేశాను, ఆ నోటు కూడా మంత్రి చెప్పడం వల్లే, అప్పటి మంత్రి చెప్పడం వల్ల విడుదల చేశామని చెప్తున్నారు. కాబట్టి ఇద్దరిని ఎదురెదురుగా కూర్చుండబెట్టి విచారించిన తర్వాతనే ఈ కేసుకు సంబంధించి మరింత ముందుకెళ్లడం, ఇందులో ఎవరి అరెస్టులు ఉంటాయన్న విషయం పైన నెక్స్ట్ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ఇప్పుడు ఎఫ్ఈఓ కంపెనీకి నోటీసులను జారీ చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విషయంలో ఎఫ్ఈఓకు హెచ్ఎండిఏ 55 కోట్ల రూపాయలను బదిలీ చేసింది. ఇదే విషయంలో విచారణ చేయడానికి ఇటు ఎఫ్ఈఓ సంస్థకు నోటీసులు జారీ చేసింది ఏసీబీ. అయితే ఎఫ్ఈఓ సంస్థ సీఈఓను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ఏసీబీ ఇప్పుడు సిద్ధమైందనే చెప్పుకోవాలి. కానీ తమకు 4 వారాల సమయం కావాలంటూ కూడా ఏసీబీని కోరింది సంస్థ.